హైదరాబాద్లో గన్ కల్చర్ అనేది కూడా భారీగా పెరిగిపోతున్న పరిస్థితి. ఈరోజు మలక్పేటలో జరిగిన ఇన్సిడెంట్ అంతా కూడా స్థానికంగా కలిచివేసింది. చందు రథోడ్ అండ్ సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఎందుకు మీ భర్తను చంపడానికి రీజన్ ఏంటి? ఏం రీజన్ అమ్మా నాకు ఏం తెలియదు. రాజేష్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నామని చెప్పారు. అసలు రాజేష్కి మీ భర్తకి అసలు గొడవ ఏంటి? గొడవ ఏం లే, అక్కడ కుంట్లూరులో గూడ్చలు వేయించారు. మా ఆయన కూడా అక్కడ వేపిస్తే వాళ్ళు లేరే, వాళ్ళు రవీంద్రాచారి అనేటోళ్ళు వాళ్ళంతా ఏమో ప్లాన్ చేసుకొని వాళ్ళు ఒకటైరు. మా ఆయన నిలదీసేసరికి అట్లా డబ్బులు తీసుకోవద్దు అని చెప్తే ఈయనకు దూరం పెట్టిరు. ప్రాపర్టీ విషయంలో గొడవ జరిగింది. ప్రాపర్టీ కాదు, అక్కడ భూదాన్ బోర్డని ఏముంది, పేదల గుడిసెలు అట్లా వాళ్ళకి గుడిసెలు ఇప్పిస్తున్నారు కదా, అక్కడ గుడిసెల దగ్గర కూడా డబ్బులు వసూలు చేసుకొని తీసుకున్నాడు బాగా. రాజేష్ అనే వ్యక్తి. అట్లా చేయవద్దు, ఇది అది కాదు, ఒక్కొక్క దగ్గర 20,000 30,000 అట్లా తీసుకుంటున్నారు. అట్లా వద్దంటే ఇంకా ఈయనకి ఎట్లన్నా పక్కగా గొడవ పడి పక్క జరిపియాలన్నట్టుగా పక్క చేసిరు. ఇంకా అప్పటి నుంచి మాకు ఆయనకు మాటలు లేదు. అంతకుముందు వెంబడే ఇద్దరు కూడా సిపిఐ పార్టీలోనే పనిచేస్తున్నారు. ఆయన సిపిఐ పార్టీ కాదు, మా ఆయన సిపిఐ పార్టీ. ఆయన వాళ్ళకు బాగానే 5-6 సంవత్సరాల నుంచి తెలుసు. ఇద్దరు ఎంబడే తిరిగేటోళ్ళు, ఇంకా కలిసి ఉండేటోళ్ళు. కానీ గొడవ అట్లా అడ్డుపడుతుందని చెప్పేసి నాతో మాటలు లేవు, ఏం లేదు. ఇంకా దగ్గర కూడా రావటం లేదు. వాళ్ళు పోవట్లే, మేము వస్తలేము. అంటే ఎప్పటికీ పార్క్కి వెళ్తుండేనా వాకింగ్ చేయడానికి? సంవత్సరాలు అయింది పోతుండే. మేము ఒక 15 రోజులు 20 రోజులు అవుతుంది మేము పోయి. మేము పాప ఎప్పుడు జరిగింది? ఎవరైనా చూసి ఏం చెప్పారు అసలు? పొద్దున మేము చూడలే, పొద్దున మా ఇంటి దగ్గర కనిపించిండు ఆయనే. కనిపిస్తే నేను మా ఆయనతో చెప్పిన, అట్లా కనిపించిండు. ఆయన అయితే ఎందుకు కనిపించిండు ఇది అని చెప్పేసి కొంచెం సైలెంట్ అయినట్టు అయ్యి కొంచెం ఇంకా వాకింగ్ మట్టి ఇలా నడుస్తా అని చెప్పి చెప్పులు తీసి మట్టిలో నడిచిండు. నేను పాప ఇంకా పోతామంటే రమ్మంటే కూడా రాలే. 2-3 ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో. ఉంటే ఇంకా జ్యూస్ ఇక తాగి వస్తారు కదా, అందరు కూసురు ఉండండి అని చెప్పేసి మనం పోదాం బెటా అని వచ్చినాం. మేము జ్యూస్ తాగి అట్లా ఇంటికి కూడా చేరలే మేము. అంటే ఇప్పుడు ఈ రాజేష్కి ఇంకా మీ భర్తకి గొడవలు ఉన్నట్టు ఎప్పుడైనా మీ భర్త చెప్పిండా మీకు? చెప్పిండు, ఆ విషయంలో అట్లా గొడవలు అవుతున్నాయని చెప్పిండు. అట్లా నేను నిలదీసేసరికి నా పైన కక్ష కట్టుకుండు, నా పైన కోపం ఆయనకు. అంతే మరి నేను కూడా అడిగిన, అట్లా ప్రేమగా ఉంటారు, అంత మంచిగా ఉంటారు కదా, ఏమైందని. మొదటి నుంచి వీళ్ళు ఫ్రెండ్సా? మంచిగా ఉంటారు, ఇద్దరు కలిసే తిరుగుతారు, కలిసే పోతారు, ఏమున్నా అని చెప్పుకుంటారు. మరి అట్లా ఈ కక్ష ఏం పెట్టుకుంటో ఏముందో మరి. ఆయన దగ్గర కూడా 2-3 బ్లేట్ ఉంది అని కూడా చెప్పిండు ఆయన. గన్ను అంటే మీ ఎక్కడి నుంచి వచ్చాయంట? ఇప్పుడు లీగలా ఇల్లీగలా ఏం చెప్పారు అసలు? ఎక్కడి నుంచి ఏందని నాకేం చెప్పలేదమ్మా. ఈ నక్సలైట్లు ఎంబడి అప్పుడు తిరిగేటోళ్ళు బాగా, కంట్రీ పిస్టల్స్ అప్పుడు తిరిగేటోడు. అట్లా చెప్పి సంపాదించుకుండు బాగానే 2-3 ఇల్లు కట్టుకుండు. ఇది చెప్పి పిల్లలతో భార్యతో కూడా వాళ్ళ భార్య కొట్లాడుతుందని కూడా భార్య కూడా ఇరాకులు ఇచ్చేస్తా అవుతుందని చెప్పిండు. బిడ్డను కూడా చంపేస్తా అన్నాడు అప్పుడు ఆయన బిడ్డ ఎదురు తిరుగుతుందని చెప్పేసి. అట్లా చేయదు ఇది అది అంటే కూడా వాళ్ళ భార్య పైన, బిడ్డ పైన, కొడుకు పైన అందరికీ కక్ష కట్టుకుండు. అంటే మీకు అనుమానం రాలేదా మీ ఇంటి పక్కనే రెక్కి నిర్వహిస్తుండని, లేకపోతే ఇక్కడిక్కడనే ఎందుకు తిరుగుతున్నాడు అంటే ఇవాళ మరి మీకు అనుమానం రాలేదా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి? అట్లా నాకు అంత దూరం ఆలోచించలే నేను, అట్లా అవుతుందని అంత దూరం అని. చిన్న గొడవలు అయితే పార్టీలు చిన్న అయితే ఉంటాయి కదా, ఇక అట్లా ఉంటుందని మాత్రం నేను కళలో కూడా ఊహించుకోలే నేను. ఎన్నిసార్లు షూట్ చేశారంటే ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి ప్రస్తుతం ఏం చెప్తున్నారు బాడీలో? ఇక్కడైతే 2 దిగినాయి అమ్మ, అంతంత రంధ్రాలు ఉన్నాయి. ఇక్కడ నెత్తిలో 3 ఉన్నాయి. మొత్తం అట్లా ఓళ్ళు పడ్డది అక్కడ మొత్తం. అక్కడనే రక్తంలో మొత్తం మడుగు కట్టి ఉంది. ఆ మడుగులో మొత్తం పడి ఉన్నాడు అట్లా ఉసుకెళ్ళ. కానీ మా ఆయన చాలా మంచోడమ్మా, ఎవరికి హాని చేయడు. నాకు ఇది లేదంటే ఆ టైంకి నాకు ఇది కావాలంటే ఆదుకునే మనిషి. పోలీసులు ఏం చెప్తున్నారమ్మా? ఇప్పుడు నిందితుని పట్టుకున్నామంటున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏం చెప్పట్లే నాకు. వానికి పట్టుకోవాలి అమ్మ, వానికి శిక్ష తీయాలి. నా ముంగట నేను కాల్చి జైలుకు పోయిన పర్లేదు, నేను కాల్చవాడు. కనీసం నా పిల్లల ముఖం కూడా చూడలేవాడు. అసలు గింత దానికి చంపేస్తారా? లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎంతమంది లేరమ్మా, ఎంతమంది కొట్లాడుకుంటలేరు, ఎంతమంది కలుసుకుంటలేరు. అట్లా చంపేసాలంటే అందరికి చంపేసుకుంటావా? ఆయనతో పాటు ఇంకా 3-4 కూడా కార్లో, షిఫ్ట్ కార్లో వచ్చారు. ఆ 3-4 ఎవరు మీకేమైనా? వాళ్ళు తెలియదు నాకు. ఒక ఆయనకైతే హెయిర్ లాగా కనిపించింది, కానీ నన్ను చూడంగానే కొంచెం అట్లా అన్నాడు ఆయన. మీరు ఈ ఘటన జరిగేటప్పుడు మీరు ఉన్నారు అక్కడ? ఎక్కడ కనిపించలే నాకు. మీరు ఇప్పుడు ఏదైతే పార్క్లో ఫైరింగ్ జరిగిందో ఆ టైంలో మీరు ఉండేనా? తర్వాత వచ్చారా? అంజన కూడా వచ్చిండు, ఫ్రెండ్స్ లేడు.
అట్లా వచ్చిండు అంజనా నాగరాజు అనే ఆయన ఉన్నాడు, బండి తీసుకొని వస్తుండు, అట్లా ఆపేసరికి కాల్చి పాడేసి వెళ్ళిపోయారంట. కారం కళ్ళలో కొట్టడం కారం కళ్ళలో కొట్టిరంట, కళ్ళలో నెత్తిన మొత్తం వేసిరా. ఉదయం ఫాలో అవుతున్నారంట, ఇంటి దగ్గరకు వచ్చిరంట, చూసిందంట. అప్పుడే కొంచెం జాగ్రత్త పడితే అంటే రోజు మార్నింగే వెళ్తుండ్రు వాళ్ళు వాకింగ్ మార్నింగ్ వెళ్తుండ్రు. ఈరోజు లేట్ అయిందంట. లేట్ అయ్యే వరకు వాళ్ళ ఇంటికి వచ్చిరు. అక్కడ పార్కింగ్లో చూసి ఇక్కడికి వచ్చినట్టున్నారు వాళ్ళు. ఆల్రెడీ ఇక్కడ కనిపించిరంట ఇంటి దగ్గర. ఇక్కడ రాలేదు, ఈ రోజు లేట్ అయింది, ఇంకా వస్తలేడు, వస్తాడా రాడా అని చెప్పేసి దిగి కాల్చొద్దు, ఒక్కడే పోతాడు అనుకుండు. అసలు వాళ్ళు అనుకున్నట్టున్నారు అట్లా, ఒక్కడే పోతాడు, మేము మొత్తం అని తెలియదేమో. ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. మార్నింగే పోతుండ్రు కదా రోజు వాకింగ్కి. ఈ రోజు ఎందుకు రాలే, ఇంకా లేట్ అవుతుంది అన్నట్టుగా, ఇంకా 7 అయింది కాబట్టి ఇంకా రాలేదని వాళ్ళ ఇంటి దగ్గర నుంచే ఫాలో అవుతున్నారు. అట్లా చందు రాథోడ్ని అతి దారుణంగా హత్య చేశారు. ప్రీ ప్లాన్గానే ఈ ఘటన అంతా కూడా చోటు చేసుకుంది. రెక్కి నిర్వహించి మరి దాదాపు 3 నుంచి 4 వరకు షిఫ్ట్ కార్లో వచ్చారు. ఆ తర్వాత ఆ పార్క్ వద్ద కూడా అక్కడనే రెక్కి నిర్వహించి మొదట ఇంటి వరకు వెళ్ళారు. ఇంటి దగ్గర లేసరికి పార్క్లో ఉంటాడంటూ కూడా పార్క్ దగ్గరికి వెళ్ళి అతనికి కాల్ చేసి మరి బయటికి రమ్మన్నారంటూ కూడా స్థానికులు అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ శాలివాహన నగర్ పార్క్ ఏదైతే ఉందో మలక్పేట్లో శాలివాహన్ నగర్ పార్క్ వద్దనే ఈ ఘటన చోటు చేసుకుంది. సిపిఐ లీడర్ అని కూడా తెలుస్తుంది చందు రాథోడ్ కుటుంబ సభ్యులు మాత్రం రాజేష్ సిపిఐ ఎమ్మెల్యే పనిచేశాడు, అతను దేవరపల్లి నేటివ్, అతని వల్లనే ఇదంతా జరిగిందంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఇటీవల కాలంలో హైదరాబాద్లో గన్ కల్చర్ అనేది కూడా తరచూ పెరిగిపోతుంది. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా గంజాయి, డ్రగ్స్ ఇవంతా కూడా సేవిస్తూ ఉన్నారు. హైదరాబాద్ పబ్బులలో కూడా ఇటువంటి గబ్బు లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొకటి హైదరాబాద్లో గన్ కల్చర్ అంటే మొన్న ప్రిజం పబ్లో కూడా కాల్పులు జరిగాయి. ఆ తర్వాత ఒక లీడర్ పైన కాల్పులు జరిగాయి. ఇప్పుడు ఒక కామన్ పర్సన్ సిపిఐ లీడర్ పైన కూడా జరుగుతుంది. అంటే ఇది ఖచ్చితంగా పోలీసులు కూడా మరింత ఈ పెట్రోలింగ్ అనేది జరగాలి. ఇదంతా కూడా కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. చందు రాథోడ్ పైన కూడా అతి దారుణంగా దాదాపు 5 రౌండ్ల కాల్పులు కాల్చారు. తలపైన 3, భుజంలో ఏదైతే వెనక సైడ్ ఒకటి, ఆ తర్వాత కడుపులో ఒకటి, అయితే 5 రౌండ్ల షూటింగ్ చేశారు. దాంతో 9 రౌండ్లు షూటింగ్ చేశారు. ఆ తర్వాత 5 బుల్లెట్లు తగిలాయి, మిగతా 4 మాత్రం కింద పడున్నాయి అంటూ కూడా సమాచారం వస్తుంది. కేవలం ల్యాండ్ వల్లనే ఈ గొడవంతా జరిగింది, నువ్వు వద్దు, ఈ తప్పు చెయ్యొద్దు అంటూ మందలించినందుకే కక్షపూర్వకంగా ఇలా చేశాడు అంటూ కూడా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరుగా వెలపిస్తున్న సిచ్యువేషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.